తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రేపు ఏ జిల్లాలలో పంపిణీ చేయాలా అన్నదానిపై జిల్లాల లిస్టు మరియు అర్హత జాబితానైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ఈ నెలలో జమ చేయాల్సినటువంటి పెన్షన్ డబ్బులు అవి పాత పెన్షన్ డబ్బులా లేదంటే కొత్త పెన్షన్ డబ్బులు అయితే భారీ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే 2 శుభవార్తలతో పాటుగా తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు, దీనిపైన అఫీషియల్ అప్డేట్ ఏంటో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అయితే ఒకటి తర్వాత ఒకటి సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బుల్ని రిలీజ్ చేస్తారో తెలుసుకుందాము. ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఈ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారని అయితే ఆశ పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి నిరాశను అయితే వ్యక్తపరిచారు అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక అన్ని నెలల్లో జమ చేసినట్లుగా ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు 4,000 రూపాయలను అయితే జమ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులకు అవే పాత పెన్షన్ డబ్బుల్ని మనకి రేపటి నుంచి అయితే లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయనున్నారు. ఇక మూడోది వచ్చేసి తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా పంపిణీ చేయాలని అయితే అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఆన్లోనైతే పెట్టుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఇది వరకు ఎవరైతే ఆసరా పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులను తీసుకుంటూ వచ్చినారో వాళ్ళందరికీ తిరిగి ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి అవే పాత పెన్షన్ డబ్బులు ఈ మార్చి నెల రేపటి నుంచి అయితే ఆ పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయడానికి ముహూర్తాన్ని అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక రేపటి నుంచి మొదలుకొని మార్చి నెల 30వ తారీఖు, ఏప్రిల్ నెల 2వ తారీఖు వరకు తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు వివరాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో మొదటిగా ఏదైతే కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఆ పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక ఇస్తామని చెప్పినటువంటి 4,016 రూపాయలు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి రిలీజ్ చేయాలి అన్న దానిపై ఒక భారీ మంచి అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు ఈ రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల చివరి ఆఖరిలో నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తున్నట్లు ఇక్కడ సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక రెండోది చూసుకున్నట్లయితే మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులు 2,500 రూపాయల నిధులు ప్రతి నెల ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరిలో నుంచేనైతే రిలీజ్ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక మనకి దాదాపు రేపు ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.